నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, తిరుపతి స్టాంపేడ్ ఇష్యూ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ ముందరకొచ్చి మొత్తం నేషనల్ వైడ్‌గా అందరికీ నేను సారీ చెప్తున్నాను. ఎవరైతే సనాతన ధర్మం దేవుడిని నమ్ముతారో వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపేడ్ పరంగా సారీ చెప్పాను. సారీ చెప్పారు. మనమందరం కూడా చూసాం. సో, దాని గురించే ఇప్పుడు మళ్ళీ నిన్న నారా లోకేష్ గారిని ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు హ్మ్. పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పారు కదా! దీనికి మీరు ఏకీభవిస్తారా అని అనేసి అనంటే ఆయన ఇట్ ఈస్ హిస్ స్టాండ్ అనేసి మాట్లాడారు. హ్మ్. ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. దీని గురించి మీరేమంటారు? ఎలా చూడాలి? నేను చూసాను. అంటే అది ఆలస్యంగా బయటకొచ్చినట్టుంది ఆ క్లిప్పు. యాక్చువల్‌గా అది జరిగింది 18థ్. ఓకే. ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో వచ్చినప్పుడు విలేకరులు ఎవరు అడిగినప్పుడు ఆయన స్పందించినట్టున్నాడు. హ్మ్. సో, ఆ రోజు కూడా టీటీడీ చైర్మన్ గారు కూడా ఇలాగే అన్నట్టున్నారు నాకు తెలిసి. అవును సార్. అవును. పవన్ ఎవరో కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పమంటే ఎవరో నేను చెప్పమంటే మేము చెప్పాలా? డెఫినెట్‌గా మేము చెప్తే క్షమాపణ చెప్తే 6 ప్రాణాలు తిరిగొస్తాయా? ఇలాంటి మాటలు అప్పుడు కూడా ఆయన మాట్లాడారు. హ్మ్. సో, అప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత వచ్చింది. హ్మ్. వెంటనే ఆయన ఎళ్లి క్షమాపణ చెప్పాడు. సో, ఇవన్నీ చూసారుగా నారా లోకేష్ గారు. చూసి కూడా ఇట్లాంటి యాడ్వర్స్ స్పందన అంటే ఒక నెగెటివ్ రియాక్షన్ ఎందుకు ఇచ్చారో నాకైతే ఇప్పటికి అర్థం కావట్లేదు. హ్మ్. ఆయన అడిగినప్పుడు ఆయన తప్పేముందండి క్షమాపణ చెప్తే నిజమే కదా 6 ప్రాణాలు పోయినాయి ప్రత్యక్షంగా మేము కారణం కాకపోయినా ప్రభుత్వ పెద్దలుగా 6 ప్రాణాలు పోతే ఎవరికైనా గిల్ట్ ఉంటుంది కదా క్షమాపణ చెప్తే తప్పేముంది ఆయన కరెక్టే చేశాడు అని అనాల్సిన నారా లోకేష్ గారు అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతమైన అభిప్రాయం, హ్మ్. నాకు ఎలాంటి సంబంధం లేదు, తెలుగుదేశం స్టాండ్ కాదు అన్నాడు ఆయన. ఓకే. చాలా విచిత్రమైన పరిస్థితి ప్రియాంక. ఇప్పుడు కారుగురు చనిపోయిన తర్వాత ఒక హ్యుమానిటీ ఉంటుందిగా, ఎవరికైనా మనసు నొచ్చుకోదా, గాయపడదా, బాధ ఉండదా? అందులో నుంచి అయ్యో సారీ అని ఒక చిన్న పదం రాదా? అంటే మనం మానవ మాత్రులం కదా, మనకు ఒక హ్యుమానిటీ అనేది ఫస్ట్ క్రైటీరియా కావాలి. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు హ్యుమానిటీ క్రైటీరియా ఫస్ట్ క్రైటీరియా. ఆ తర్వాతే మీకు ఏదైనా అధికారుల మీద చర్యలు, రాజకీయాలు అవన్నీ తర్వాత వస్తాయి. సో, ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ హ్యుమానిటీ చూపించారు. అందుకే ఆయన హ్యుమానిటీ కలిగిన లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. వెంటనే హ్యుమానిటీ చూపించారు. ఇది వెరీ సారీ. ఎందుకు వెరీ సారీ? ప్రత్యక్షంగా నారా లోకేష్ కారణం కాదు, చంద్రబాబు నాయుడు కారణం కాదు, పవన్ కళ్యాణ్ గారు కారణం కాదు. కానీ పరోక్షంగా ప్రభుత్వం వీళ్ళది కదా, వీళ్ళ ప్రభుత్వంలోనే కదా అల్టిమేట్గా జరిగింది ఘటన. సో, ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తే ఎవరికైనా, వాళ్ళకు 4 పిల్లలు ఉంటారండి. ఒక పిల్లాడు ఏదో తప్పు చేస్తాడు. తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకునే క్రమంలో సారీ అండి మా అబ్బాయి వల్ల అలా తప్పు జరిగిపోయింది, సారీ మరి ఎప్పుడు జరగకుండా చూసుకుంటాం అని చెప్పడంలో తప్పేముంది? ఆయన బాధ్యత లేదా? అది బాధ్యతాయుతమైన స్పందనే కదా అది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే బాధ్యతాయుతమైన తండ్రి లాంటి పోస్టేగా. అలాగే మంత్రులు కూడా అదే రకమైన భావనలోనే ఉండాలి కదా. అటువంటప్పుడు నారా లోకేష్ గారు ఈ మా పార్టీ ఎజెండా కాదు, మా పార్టీ స్టాండ్ కాదంటే ఏంటి? మీ పార్టీ క్షమించమని అడగటానికి స్టాండ్ అవసరమా? క్షమించమని అడగటానికి అంటే మీరు బాధ్యత తీసుకోరా? బాధ్యతారహితంగా వ్యవహరిస్తారా మీరు? కనీసం జవాబుదారీతనం లేదా మీకు? ఆల్రెడీ టీటీడీ చైర్మన్ ఎందుకు చెప్పాలి, ఎవరో చెప్తే అన్నందుకే సమాజం అతన్ని విమర్శించింది. అలాంటిది మీరు అలాంటి క్వశ్చన్ మీకు ఎదురైనప్పుడు తప్పేముందని హుందాగా స్పందించాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతమైన అభిప్రాయం మనకి ఆలోచిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి, మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీ నాన్నగారు లేదు విన్నారు ఆయన స్పష్టంగా. మీ నాన్నగారు ముఖ్యమంత్రి, నిజంగా క్షమాపణ చెప్పాలంటే ముందు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు. సో, తెలుగుదేశం పార్టీ మంత్రి ఉన్నాడు అక్కడ, దేవాదాయ శాఖ మంత్రిగా. చంద్రబాబు నాయుడు గారు నియమించిన అధికారులే ఉన్నారు అక్కడ. ఈఓగా, జేఈఓగా, ఈఓగా శ్యామలరావు గారిని చంద్రబాబు నాయుడు ఆయన ఇష్టానుసారం నియమించుకున్నారు. జేఈఓగా వెంకన్న చౌదరి గారిని నియమించుకున్నారు. అలాగే టీటీడీ చైర్మన్గా
TV5 నాయుడు గారిని నియమించుకున్నారు. సో మొత్తం మీరే Hmm. నారా లోకేష్ గారి ప్రోద్బలంతోనే TV5 బిఆర్ నాయుడిని అక్కడ నియమించారు. మొత్తం మీరేగా చేసింది. ఆ బాధ్యత అంతా మీది కదా. పవన్ కళ్యాణ్ ఏముంది ఆ బాధ్యత అక్కడ? Okay. బాధ్యత మీది కదా. నిజంగా క్షమాపణ చెప్పాలంటే మీరుగా చెప్పాలి. మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకొని అది తెలుగుదేశం స్టాండ్ కదా, అది పెద్ద గొప్ప విషయం. స్టాండ్ తీసుకోవడానికి నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ స్టాండ్ కావాలా? దానికి మీ బాధపడడానికి ఒక సారో ఒక బాధను వ్యక్తం చేయడానికి, ఒకసారి చెప్పడానికి స్టాండ్ కావాలి. అది ఏమన్నా నిర్ణయాత్మకమైన డెసిషన్స్ అవి ఏమన్నా? చాలా చాలా తప్పుగా మాట్లాడారు నారా లోకేష్ గారు. Hmm. దీనివల్ల ఏమనిపిస్తుందంటే తెలుగుదేశం పార్టీకి హ్యుమానిటీ లేదు, రాజకీయాలే చేస్తుంది,